హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ క్రేజీ మాలవిక వ్లాగ్స్. సో ఇవాళ వ్లాగ్ ఏంటి అంటే, యాక్చువల్లీ మా ఇంటి దగ్గర బనానా చెట్టు పెట్టుకున్నాము. అది పెరిగింది, ఇంకా దానికి బనానాస్ కూడా వచ్చినాయి. సో ఏం చేద్దామా అంటే బనానా చిప్స్ చేసుకుందామని అనుకున్నాము. సో ఇప్పుడు ఆ బనానాస్ తెంపి ఆ బనానాస్తో అయితే బనానా చిప్స్ అయితే చేసుకోబోతున్నాం. సో ఎలా చేసుకుంటాం ఏంటి అనేది నాతో పాటు మీరే ఈ వీడియోలో చూసేయండి. ఇప్పుడైతే బనానాస్ వెళ్ళి తెచ్చుకుందాం. మీకు బనానా చెట్టు కూడా చూపిస్తాను, ఒకసారి అయితే చూసేయండి. అగో ఇదైతే మా బనానా చెట్టు చూడండి, పెరిగింది. ఇక్కడ బనానాస్ చూపిస్తానండి. సో ఇప్పుడు ఇవి తెంపేసుకొని చిప్స్ అయితే చేసుకుందాం. ఎట్లా చేసుకుంటాం ఏంటి అనేది మా డాడీ చేస్తా అన్నారు, ఇంకా మా డాడీ మా మమ్మీ. సో ఒకసారి ఎట్లా చేస్తారు ఏంటో అనేది మీరే చూసేయండి. అక్కడైతే చూసినారు కదా బనానాస్, ఇగో ఇదైతే తెంపుకున్నాం. సో ఇప్పుడు దీంతో ఏం చేస్తాం ఏంటి అనేది చూసేయండి మీరే. డేక్ష తీసుకుని అందులో వాటర్ పోసి కొంచెం ఉప్పు వేయాలి, ఒక 1.5 ఈ కొన కట్ చేసుకోవాలి. ఫస్ట్ అది కట్ చేసుకొని అది తీసుకోవాలి. కట్ చేసుకొని ఇలా గీతలు పెట్టుకోవాలి. అదే కేరళ అయితేనేమో, కేరళ బనానా కాదు కదా, కేరళ అయితేనేమో వాళ్ళు పొట్టు గీక్తుంటారు. పొట్టు గీక్తారు, ఇలా తీయరు మొత్తం. ఇది మనం తోట తీస్తాం. తీసుకోవాలి నేను కానీ ఇలా అంటే వస్తుంది. మా దగ్గర బనానా చిప్స్ది అది స్లైడర్ లేదు కాబట్టి ఇంకా మా డాడీ చాకుతోనే ఇట్లా చిన్న చిన్న రౌండ్గా కట్ చేస్తున్నాడు. బనానా స్లైడర్ అదే ఉండాల్సిన అవసరం లేదు, ఇట్లా రౌండ్ కూడా లేని వాళ్ళు ఏం చేస్తారు, ఇక చేతితోనే ఇట్లా కట్ చేసుకోవడం కాబట్టి అందుకే ఇంకా చేతితోనైతే కట్ చేసుకుంటాం. మేము చాకుతోనైతే కట్ చేసుకుంటున్నాం. చూడండి, దాంతోనే చేసుకుంటూ వస్తుంది, ఏం కాదు అట్లా ఒకటే షేప్లు వస్తుంది. ఇప్పుడు ఇది కూడా ఒకటి షేప్లు వచ్చింది, చిన్న చిన్న రౌండ్గా చూడండి. కట్ చేసుకొని ఇట్లా పెట్టేసుకోవాలంట ఫ్రెండ్స్. చూడండి, స్లైడర్ ఏం అవసరం లేదు, చేతితోనే మంచిగా కట్ చేసుకొని. సో వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు ఒక ప్లేట్లో అయితే వేసుకోవాలి. వెంకిపోవాలి, కొంచెం ఎండిపోవాలంట, వాటర్ డ్రై అయిపోవాలి, లైట్గా పక్కకు తీసేసుకొని పెట్టుకోవాలంట మా డాడీ. లైట్గా వాటర్ తీసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, కడాయి పెట్టుకున్నాం, స్టవ్. ఇప్పుడు దీంట్లో ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇంకా హీట్ అయిపోయింది. ఇప్పుడు 2 అయితే వేసేసాం.
ఇట్లా గోల్డ్ కలర్ రావాలి. ఇక్కడ పైన ఈ బబుల్స్ వస్తున్నాయి కదా, అవే ఫ్రై అవ్వగానే ఆ బబుల్స్ అనేటివన్నీ కొంచెం వెళ్ళిపోతుంటాయి చూడండి. ఇప్పుడు దీనికి ఎల్లో కలర్ కావాలంటే మనం ఆల్రెడీ ఇక్కడ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా సాల్ట్ ఇంకా పసుపు. ఇప్పుడు అది దీంట్లో వేయాలి చూడండి. వేస్తే అవి కలర్ అనేది కొంచెం ఎల్లో కలర్ వస్తుంది చూడండి. ఇట్లా లైట్గా వెళ్ళాలి. దాంట్లో సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం లైట్గా ఇట్లా వస్తుంది. మీరేం భయపడకండి, చిల్లవేమి. ప్రతి ప్లేట్ వేసుకుందాం. ఫైనల్గా బనానా చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఎట్లున్నాయి ఒకసారి మీరే చూసేయండి. చూడండి ఇప్పుడు బనానా చిప్స్ కలర్ కూడా మంచిగా వచ్చినాయి చూడండి, ఎల్లో. అదిగో టేస్ట్ అయితే ఇప్పుడు ఎట్లుంటుందో చూసి చెప్తాను. టేస్ట్ చూద్దాం ఎట్లున్నాయో అంటో. బాగున్నాయి. సో ఫ్రెండ్స్, మొత్తానికైతే మేము బనానా చిప్స్ ఎలా చేసుకున్నామో మీరే చూసారు కదా. చెట్టు నుంచి తెచ్చుకొని మంచిగా ఫ్రెష్ బనానాస్తో అయితే చేసుకున్నాం. ఒకవేళ బనానా ట్రీ లేని వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకొని చేసుకోండి. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. షాప్లో ఉన్న టేస్ట్ కాకపోయినా కొంచెం సిమిలారిటీస్ అట్లనే ఉంటాయి. ఇంట్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం పుల్లగా స్వీట్గా చాలా బాగుండే. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుంటా. బాయ్ అండి.